ప్రపంచ భాగస్వామ్య సదస్సుకు విశాఖ ముస్తాబవుతుంది. 61 దేశాల నుంచి 3000 మంది అతిథులు హాజరవుతున్నట్లుగా అంచనా. ఆ స్థాయికి తగ్గట్టుగా ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న CII సదస్సు ఏర్పాట్లపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. మరో అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి విశాఖ వేదిక కాబోతుంది. ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించేటువంటి CII సమ్మిట్కి అయితే ఇప్పటికే భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన స్థానిక అధికారులు కూడా నిత్యం పర్యవేక్షిస్తూ ఏర్పాట్లు అయితే శరవేగంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటటువంటి భాగస్వామ్య సదస్సు ఏదైతే ఉందో ఈ సదస్సుకి ఏ దేశాల నుంచి ప్రతినిధులు రాబోతున్నారు, ఎంతమంది రాబోతున్నారు, దాంతోపాటు ఎన్ని కంపెనీలు ఈరోజు ఇక్కడైతే ఒప్పందాలు అయితే చేసుకోబోతున్నాయి, భవిష్యత్తులో ఎన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయనే దాని మీద పూర్తి స్థాయి సమాచారం అయితే ఇప్పుడు మనం అందించే ప్రయత్నం చేద్దాం. ఈ నెల 14, 15 నిర్వహించేటువంటి ఈ సదస్సుకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం కూడా ఇప్పుడు మనం చేద్దాం. CII సదస్సుకు విశాఖపట్నం ముస్తాబవుతుంది. ప్రస్తుతం AU గ్రౌండ్ లో అయితే ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మొత్తం అంతా కూడా స్టాల్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి అతిథులు పాల్గొనేందుకు వేదికలు ఏర్పాటు చేయడంతో పాటు భారీ ఎత్తున నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. ఎలాంటి తుఫాన్లు కానీ వచ్చినా కూడా తట్టుకునే విధంగా అయితే ఈ సదస్సు ఎలాంటి ఆటంకం జరగకుండా కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. గత 15 రోజులుగా కూడా ఏర్పాట్లు శరవేగంగా విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ఈ పర్యవేక్షణ కూడా జిల్లా అధికారుల దగ్గరుండి చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇవన్నీ చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఏదైతే దాదాపు 61 దేశాల నుంచి వచ్చేటువంటి ప్రతినిధులు ఎవరెవరంటే వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు కూర్చోడానికి సిట్టింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం భారీ ఎత్తున అయితే నిర్మాణాలు, రూఫ్ షెడ్లు కూడా ఏర్పాటు చేసి ఎలాంటి గాలులు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఏదొచ్చినా కూడా తట్టుకుని నిలబడే విధంగా అయితే దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయడం జరుగుతుంది. AU గ్రౌండ్ లో మొత్తం గ్రౌండ్ అంతా కూడా ఇలాంటి నిర్మాణాలతో ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఇక్కడ ఇదే ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీ వచ్చేందుకు అయితే వీలుగా హెలీప్యాడ్ ను కూడా తయారు చేస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో హెలీప్యాడ్లు కూడా AU గ్రౌండ్ లోనే తయారు చేయడం జరిగింది. దగ్గర ఎక్కడైతే హెలీప్యాడ్ దగ్గర నుంచి వేదిక వరకు కూడా తక్కువ సమయం పట్టే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీంతో పాటు నగరంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా సందర్శన స్థలాలు, పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా ముస్తాబు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సదస్సుకు సంబంధించి కూడా ఇక్కడికి వచ్చేటువంటి దాదాపు 60 దేశాల నుంచి 61 దేశాల నుంచి వచ్చేటువంటి ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ AU గ్రౌండ్ లో అయితే ఏర్పాట్లు పూర్తిగా చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా కార్మికులు కూడా నిరంతరం శ్రమిస్తూ వాటిని అనుకున్న సమయానికి అధికారులకు అప్పగించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ మొత్తం ఇదంతా కూడా మరి 2-3 రోజుల్లో ఇది పూర్తి స్థాయిలో ఒక రూపానికి అయితే వస్తుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇలా AU గ్రౌండ్ లో వేదిక ఏదైతే ఉందో ఆ వేదికని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయడంతో పాటు మరోవైపు అందమైనటువంటి విశాఖ నగరంలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాల్లో కూడా ప్రత్యేక ఆకర్షణలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే ఆహుతులు ఉంటారో అదేవిధంగా వివిధ కంపెనీల ప్రతినిధులు, ఇండస్ట్రియలిస్టులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ సమ్మిట్ లో పాల్గొని MOUలు కూడా చేసుకునే నేపథ్యంలో వాళ్ళకి పూర్తి స్థాయి సౌకర్యాలు కూడా కల్పించాల్సిన బాధ్యత అయితే అధికారుల మీద ఉంది. కాబట్టి ఆ పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇదే వేదిక మీద ఈ నెల 14, 15 2 రోజుల పాటు అయితే దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు, అదేవిధంగా కొన్ని కంపెనీలకి, ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీలకు చెందినటువంటి ప్రతినిధులు, ఇండస్ట్రియలిస్టులు ఇక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా మంత్రులు, ప్రధానమంత్రితో సహా కూడా ఇక్కడికి వచ్చి ఈ వేదికను పంచుకునే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు అయితే శరవేగంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. CII
సమ్మిట్ కి సంబంధించి కూడా చేస్తున్నటువంటి ఏర్పాట్ల భాగంగా విశాఖపట్నాన్ని అయితే మరింత సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే సంపత్ వినాయక టెంపుల్ దగ్గర నుంచి సిరిపురం వరకు జంక్షన్ వరకు ఏదైతే మార్గం అంతా కూడా ఉందో ఈ మార్గాన్ని అంతా కూడా ఇప్పటికే రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది. మరోవైపు ఈ జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి పార్కులు కూడా ముస్తాబు చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు సిరిపురం జంక్షన్ లో ఉన్నటువంటి పార్క్ ఏదైతే ఉందో ఈ పార్క్ ను కూడా అందంగా తీర్చిదిద్దుతూ మొక్కలు కూడా వేయడం జరుగుతుంది. రంగులు ఇది కొత్తగా ఏదైతే ఏర్పాటు చేసి ఒక ఆకృతిని కూడా ఏర్పాటు చేసి అందరినీ ఆకర్షించుకునే విధంగా కూడా ఒక సుందరమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి ప్రతిమలు ఏర్పాటు చేసి వాటిని విదేశీ ప్రతినిధులు ఆకర్షించుకునే విధంగా వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఆ వెనకనే ఉన్నటువంటి ఆ గ్లోబ్ ఏదైతే ఉందో ఆ గ్లోబ్ ను కూడా పూర్తిగా అందంగా తీర్చిదిద్దడం అయితే చెప్పుకోవచ్చు. ఇలాంటి ఆకట్టుకునేటువంటి అంశాలని పూర్తిగా ఈ ఉద్యానవనాలు తయారు చేయడం, కొత్తగా మొక్కలు వేయడం, చూడగానే అద్భుతంగా ఉంది అనిపించేలా కళాకృతులు కూడా ఏర్పాటు చేయడం ఒక ప్రత్యేక అంశంగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రధాన కేంద్రాల్లో, ప్రధాన జంక్షన్లో కూడా ఇలాంటివి ఏర్పాటు చేసి వచ్చేటువంటి విదేశీ ప్రతినిధులు ఆకట్టుకునే ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే వైజాగ్ హ్యాష్ ట్యాగ్ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వైజాగ్ హ్యాష్ ట్యాగ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇది ఒక పెద్ద సిరిపురం జంక్షన్, విశాఖపట్నంలో అతి ప్రధాన జంక్షన్ లో ఇది ఒక పెద్ద జంక్షన్. మరి ఇక్కడ నుంచి కూడా ఇటువైపు బీచ్ రోడ్డుకి వెళ్ళేటువంటి మార్గాన్ని కావచ్చు, అటు విఎంఆర్డీఏ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి కట్టడాలకి మరోవైపు చూసుకుంటే ఏదైతే జగదంబ జంక్షన్ కూడా ఇదే మార్గంలో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో ఆ రహదారులన్నింటినీ కూడా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతూ అందంగా రూపుదిద్దుకునేలాగా ప్రతిమలు కూడా ఏర్పాటు చేస్తూ ఇక్కడ వచ్చేటువంటి వీటిలన్నింటినీ కూడా సాయంత్రం అయితే విద్యుత్ కాంతుల్లో మరింత మిరమిరలాడేలా వీటిలందరినీ కూడా రూపుదిద్దుకోవడం జరుగుతుంది. ఇలా ఉన్నటువంటి ఇది ఒక సిరిపురం జంక్షన్ లోనే కాదు, మొత్తంగా చూసుకుంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రధాన కూడళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఇలా తీర్చిదిద్దుతూ కూడా మొత్తం చూస్తున్నాం. ఇక్కడంతా కూడా ఏదైతే కార్మికులు కూడా జీఎంసీ కార్మికులు వాటిని రూపుదిద్దడంలో కూడా దృష్టి పెట్టారు. వాటి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మనం చూస్తే ఇక్కడ ఏదైతే ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఇక్కడ ప్రధాన ఆకర్షణగా ఒక గ్లోబ్ ను కూడా ఏర్పాటు చేసి ఆ గ్లోబ్ ను కూడా అందంగా తీర్చిదిద్దుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి ఎన్నో ఆకట్టుకునే అంశాలన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వచ్చేటట్టు ఆహుతులందరినీ ఆకర్షించే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. వీటిని మూలంగా కూడా వచ్చేటువంటి విదేశీ ప్రతినిధులకైతే ఒక ఉల్లాసమైనటువంటి వాతావరణాన్ని అందించడమే ప్రధాన లక్ష్యంగా చూసుకోవాలి. ఇంకా ప్రత్యేకంగా అధికారులకు ఇప్పటివరకు ఉన్నటువంటి సూచనల ప్రకారం అయితే వచ్చేటువంటి ప్రతినిధుల్ని ఆకర్షించే విధంగా వాళ్ళకి స్థానిక సాంస్కృతిక సాంప్రదాయాలు కూడా పరిచయం చేయడం, వాళ్ళకి స్వాగత సత్కారాలు కూడా ఏర్పాటు చేసి ఏదైతే ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయో ఆ ప్రదర్శనలన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా కూడా అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇదొక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక సదస్సుగా భావిస్తూ విదేశీ పెట్టుబడులు రావాలన్నా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలన్నా రాష్ట్ర అభివృద్ధి కూడా ఈ సమ్మిట్ మీద ఆధారపడి ఉందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటువంటి డెలిగేట్స్కి అయితే ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళని ఒక వినోదభరితమైనటువంటి వాతావరణంలో ఉంచే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పుకోవచ్చు. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సిఐఐ సదస్సులో ప్రధానంగా చర్చనీయ అంశాలు ఏంటి, అసలు ఈ సదస్సు లక్ష్యాలు ఏంటి అనేది కూడా మనం చూసుకుంటే దౌత్యవేత్తలతో సమావేశాలు, అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి ఇతర దేశాల సహాయ సహకారాలు, విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ఏదైతే పారిశ్రామిక అభివృద్ధి కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాణిజ్య సాంకేతిక అవసరాలను కూడా వాడుకోవడం, అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కూడా ఇక్కడ మనకి
తీసుకురావడం. ఈ సదస్సులో ముఖ్యంగా ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ఈ సదస్సులో ఏదైతే 61 దేశాల నుంచి 410 అంశాలకు సంబంధించి కూడా MOUలు కుదుర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. దీని ద్వారా భవిష్యత్తులో 7.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి కూడా ఇప్పటికే మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ సదస్సులో అయితే దాదాపు 7.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని, గతంలో కూడా 6.5 లక్షల ఉద్యోగాలకు సంబంధించి కూడా MOUలు చూసుకోవడం కుదుర్చుకున్నట్టు కూడా తెలియజేయడం జరిగింది. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ సదస్సు ఏదైతే ఉందో ఈ సదస్సు విశాఖపట్నంలో నిర్వహించుకోవడం, అందులో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం చాలా ఒక మంచి వాతావరణంలో నిర్వహిస్తున్నామని చెప్పి కూడా మంత్రి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో చర్చించేటువంటి అవకాశాలు చూసుకుంటే ముఖ్యంగా ఓడరేవుల అభివృద్ధి, రక్షణ రంగం, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామికీకరణ ఇలాంటి అంశాల మీద అయితే పూర్తిగా చర్చలు జరుగుతాయి. ముఖ్యంగా గ్లోబల్ వాల్యూ చైన్స్, భారతదేశంతో అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల మీద కూడా కీలకమైనటువంటి అంశాల మీద చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు AI క్వాంటము, AI టెక్నాలజీని పెంపొందించుకోవడం, దాంతోపాటు ఏదైతే విశాఖపట్నం వస్తున్నటువంటి గూగుల్ సెంటర్ కావచ్చు, అదాని డేటా సెంటర్తో పాటు ఇతర డేటా సెంటర్లు కూడా విశాఖపట్నం వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఆకర్షించడం, విదేశీ పెట్టుబడులు ముఖ్యంగా ఇక్కడ పెట్టే విధంగా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళతో ఒప్పందాలు చేసుకునే లక్ష్యంతో ఈ CII సదస్సు అయితే జరుగుతుంది. కేంద్ర వాణిజ్య పారిశ్రామిక మంత్రి పీయూష్ గోయల్ చైర్మన్ గా ఉన్నటువంటి ఈ సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైస్ చైర్మన్ హోదాలో పాల్గొనడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా నరేంద్ర మోడీ కూడా రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒకవైపు భద్రతా ఏర్పాట్లతో పాటు మరోవైపు విదేశీ ప్రతినిధుల్ని ఆకట్టుకునే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తూ కూడా ఇప్పుడైతే విశాఖపట్నం అంతా కూడా ఒక పండగ వాతావరణాన్ని అయితే కల్పించే అవకాశాలు ఉన్నాయి. గత 15 రోజులుగా కూడా ఈ ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాబ్జీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఒకవైపు భద్రతాపరమైన అంశాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అంటే భారీ స్థాయిలో ఒక సమ్మిట్ జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతున్న నేపథ్యంలోనే ఒక భద్రతా పరంగా కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి అతిథులకి సౌకర్యాలు కల్పించడంలో కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 30వ CII సమ్మిట్ అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. దీనికి మంత్రుల కమిటీ కూడా ఇప్పటికే పర్యవేక్షణ చేస్తుంది. ఎక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఈ 2 రోజులు ఏదైతే 14, 15 తేదీల్లో నిర్వహించేటువంటి సదస్సులో ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడతారు, వచ్చేటువంటి అతిథులు ఎలా ఆకట్టుకోవాలి అనే పూర్తి స్థాయి అంశాల మీద అయితే దృష్టి పెట్టి వాటి ఏర్పాట్లు కూడా సర్వే. మరి మంత్రి కూడా ఇప్పటికే డోలా బాల వీరాంజనేయ స్వామి కూడా ఏం చెప్పారు అనేది కూడా మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది. దాని ప్రకారం కూడా రాబోయే ఈ సమ్మిట్ ఆధారంగా 7.5 లక్షల మందికి అయితే ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా మంత్రి తెలియజేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.